హలో హలో హలో, ఎవరండి మాట్లాడేది? గీత గారేనా? అవును, మీరెవరు? ఏసీపీ సురేందర్ మాట్లాడు. సార్ చెప్పండి. ఎలా జరిగిందో చూసావమ్మా? అవునండి, నాకు ఆ విషయం లేట్ గా తెలిసింది. ఇజ్ ఇట్? సారీ అమ్మా, వెరీ వెరీ సారీ. ఆమె కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సంగతి అలా ఉంచు. కానీ ఇప్పుడు నిన్ను పిలిచింది ఓ ఇన్ఫర్మేషన్ కోసం. ఈ ఘోరం ఎలా జరిగిందో నువ్వేమన్నా ఊహించగలవా? నీకేమైనా తెలిస్తే చెప్పమ్మా. నాతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని చెప్పింది. ఏ విషయం? ప్రస్తుతం సస్పెన్స్. చిన్న క్లూ ఇస్తే మొత్తం అంతా లాగేస్తావంటూ నాతో పోట్లాడింది కూడా. సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తానంది. అయితే నీకు ఏ విషయం చెప్పలేదంటావు? ఇట్స్ ఆల్ రైట్. అంటే నా మీద డౌటా? అబ్బే అదేం కాదు సార్. ఆ హంతకుడిని తప్పకుండా పట్టుకుంటారుగా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? మా డ్యూటీ మేము తప్పకుండా చేస్తాం. ఆమె ఆత్మకు మీరు ఎలాగైనా శాంతి చేకూర్చాలి సార్. ఓ స్నేహితురాలుగా నువ్వు అలా కోరుకోవడం తప్పేం కాదు. బాయ్ సార్. జరిగిందంతా కల్లా అనిపిస్తుందిరా. పాపం అంత మంచి మనిషిని కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికొచ్చిందో నాకేం అర్థం కావట్లేదురా. పాపం తను చనిపోయినన్న వార్త విన్నప్పటి నుంచి నా మనసులో లేదురా. నాకు మాత్రం వాడే హత్య చేశాడనిపిస్తుంది. వాడా? ఎవడరా వాడు? నువ్వు హైదరాబాద్ వెళ్ళిన టైంలో తనపై హత్యాయత్నం జరిగిందిరా. వాడే పనిచేస్తుంటాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నారో నువ్వు? ఆవిడికి శత్రువులు ఉన్నారని తెలిసి కూడా వదిలేసి వచ్చావా? ఆ రాత్రి ఎవరో తనపై కత్తితో దాడి చేశారా. త్రుట్లో ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది. తర్వాత అవకాశం చూసుకుని వాడే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడు. అక్కడికి అడిగాను రా, నీకెవరైనా శత్రువులు ఉన్నారా అని. లేరని చెప్పింది. దాంతో లైట్ తీసుకున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అదే నాకు అర్థం కావడం లేదురా. ఒకవేళ మనమే అక్కడ ఉన్నామని తెలిసి మనల్ని హంతకులు అనుకుంటే? రై, పిచ్చి పిచ్చిగా ఆలోచించి భయపెట్టకురా. అలాంటి ఛాన్స్ ఏం లేదు. నువ్వేం భయపడకు. చూడు మిస్టర్ విజయ్, ఆ అవుట్ హౌస్ లో చిదంబరం అనే పనివాడు ఉంటాడు సార్. వాడిని నమ్మనని చెప్పు. ఓకే సార్. మిస్టర్ వీరేంద్ర, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా ఎవరెవరున్నారు? ఈ ఫామ్ హౌస్ లో ఇంకెవరు లేరు సార్. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? పాల ప్యాకెట్లు ఇవ్వడానికి వచ్చిన పాలవాడు సార్. ఓ ఐ సీ. ఇంతకీ వాడు లోపలికి ఎలా వెళ్ళాడు? తలుపులు తెరిచి ఉండటం చూసి లోపలికి వెళ్ళాడు సార్. ఆమె శవాన్ని చూసి కంగారు పడి వెంటనే మనకు ఫోన్ చేశాడు సార్. సార్, చిదంబరం గురించి ఎంక్వైరీ చేశారు సార్. ఆమె చనిపోవడానికి వారం రోజుల ముందు నుండే అతను కనిపించడం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు సార్.